స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇది అప్పట్లో ఏంటంటే ఇయర్ అడగొద్దు. వద్దా కొన్ని బ్లాక్ చేయాలి. అయితే హీరోలకు లెటర్స్ రాసేది. నేను కూడా రాశాను. అయితే నాకు శ్రీహరి గారు అంటే బాగా ఇష్టం ఉన్నప్పుడు శ్రీహరి గారికి లెటర్ రాస్తే నాకు రిటర్న్ లెటర్ వచ్చింది. అది మా సోషల్ సార్కి అడిగి స్వామి సార్ అని ఉండే ఆయనకి అడిగి పోయింది. స్కూల్ మొత్తం 600 మంది ఏపీఆర్ఎస్ నాది, ఏపీఆర్ఎస్ దౌలతాబాద్ మీదకు 600 మందిని పిలిచారు. ఈడెవడరా అని బయటికి రా పిలిచి నాకు క్లాస్ వీకారు. అందరు సార్లంతా క్లాస్ వీకి నీకేమన్నా అభిమానం ఉంటే 10th అయిపోయినాక చూసుకో, ఇట్లా నువ్వు స్కూల్లోకి ఇట్లాంటివి చేయకని చెప్పేసి అక్కడ వార్నింగ్ ఇచ్చారు. ఆ ఫోటో ఇప్పటికి దాచిపెట్టుకున్నప్పుడు ఇది కూలీ సినిమా శ్రీహరి గారిది కూలీ సినిమా వచ్చింది. ఆ పోస్టర్లు ఫోటోలు పంపించి నాకు రాసేసి, ఇప్పుడు సార్ రాసిండా ఎవరు రాసిండో తర్వాత విషయం అది, కానీ పక్కన వాళ్ళు రాశారు కానీ సిగ్నేచర్తో విత్ ఫొటోస్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఓకే అని. కొంచెం ఆ మూడులోనే 10th అయిపోయింది. తర్వాత నల్గొండకు వచ్చిన ఇంకా విపరీతమైన సినిమాలు చూసేది, ఘోరంగా ఎంత సినిమాలు చూసేది అంటే ఏడిసిన నేను ఒకసారి. అంటే చాలా మంది ఏదన్నా బానిస అయితే దేనికన్నా ఇది నేను మానేయలేకపోతున్నా అని ఏడుస్తారు కదా, నేను సినిమాలు చూడడం మానేస్తలేనంత ఏడిచిన నేను. అది ఎవరికి తెలియదు. అంత కొన్ని రోజులు బంద్ చేసుకున్నా, అంటే ఒక నియమం పెట్టుకున్నా చూడొద్దు అని. అంటే ఎందుకంటే నీ లైఫ్ కి ఇది ఒక అడ్డులాగా అవుద్ది అనుకున్నా? అడ్డులాగా కాదు, ఆలోచన. నాకు సినిమాలు చూడాలంటే బాగా ఇష్టం ఉంటుండే. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఏమైందంటే ఏపీఆర్ఎస్ ఏముండదు, పోయినామంటే సంక్రాంతి పోయినామంటే మళ్ళా ఉగాదికి రావాలి, ఫస్ట్ పోతే ఓపెనింగ్ ఏమైనా దసరాకి రావాలి, 3 months ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడల్లా అప్పుడు ఏమైతుంది నీకు క్లోజింగ్ కదా అంతా, బయటికి వెళ్ళేది ఉండదు రెసిడెన్షియల్ అంటే చాలా. సో 10th అయిపోయేసరికి ఏమైందంటే ఫ్రీడమ్ వచ్చేసింది. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు పోస్టర్లు కనిపిస్తుంటే అట్రాక్ట్ అయినాం అక్కడ. సో రెగ్యులర్గా వేసేది ఇక సినిమాలు, ఒక్కొక్కటి చూసిన సినిమా 3-4 సార్లు చూసేది. అది ఇంటర్మీడియట్ అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా అదే, నల్గొండ మన డిగ్రీకి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. సో మొత్తానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు? ధైర్యం ఏం లేదన్న, అంటే మనకు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఫస్ట్ సైటీ వాళ్ళు చేసేది, వాళ్ళ పాటలు లేదు బాగా. సాంగ్ రిలీజ్ అయింది, అరే ఏం చేస్తుర్రు అని. అంటే మనకు రాయాలనే థాట్ లేదు, కానీ విన్నప్పుడు వీళ్ళు బాగా బాగా ఉంటుంది, ఎంజాయ్ చేసేది అంతే. ఎప్పుడైతే మనం ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు అవి వినడం బంద్ చేసినాం, అంతే కదా. అంతే, అవును. మనం రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళ లెక్క మనం ఎట్లా చేయాలి, లేకపోతే దానికంటే ఇంకా బెటర్ ఎట్లా చేయాలి అని అట్లా ఆలోచించినాం. అట్లా ఆలోచన ఫస్ట్ సాంగే మనది హైలైట్ అయింది. అది ఇప్పటికీ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట టీవీ లోకల్ టీవీలల్లా వస్తుంది ఆ సాంగ్.